ఇక్కడ విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు హరీష్ రావు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆంధ్రోళ్ళు మనం నీళ్ళు ఎత్తుకుపోతున్నారని చెప్పేసి రాయలసీమకు సంబంధించిన వ్యవహారాల మీద మాట్లాడటము, రేవంత్ రెడ్డి అయితే టీటీడీకి సంబంధించిన వ్యవహారాలు మనం అడుక్కోవాల్సి వస్తుంది, ఏది కావాలన్నా కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ఇంత పెద్ద రాష్ట్రం ఉండి మనం ఇంకా ఏం చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే విధంగా మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా లోపల ఏదో ఉందనుకుంటారా? లోపల ఇంకా ప్రేమ ఉంటుందంటారా? రేవంత్ రెడ్డి గారిని ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు మనిషిని అనలేము కానీ చంద్రబాబుతో బాగుంటారని అందరూ ఒప్పుకుంటారు. ఆయన ఇంకా బాగలేదని కూడా ఒప్పుకోరు. పైపించి ఆయన అప్పుడప్పుడు ఆనిముత్యాలు ప్రకటిస్తూ ఉంటాడు, నాకు చంద్రబాబు అంటే ఇష్టము. పైపించి ఆ మీడియాకే పోయి చెప్తుంటాడు. కాబట్టి ఆయన చంద్రబాబు అంటే అభిమానించే ముద్ర ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. దాని ఎవడు కాదు. ఆయన టీటీడీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్లు అడుక్కోవాలని అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కలిసి ఉంటున్నాం కదా 70 ఏళ్ళు. ఇప్పుడు తెలంగాణకి ఏపీకున్న అనుబంధం ఎంత? ఎన్నేళ్ళ అనుబంధమో టీటీడీకి తెలంగాణకు ఉన్న అనుబంధం కూడా అంతే. అవును. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం 1953లో ఉంది, తమిళనాడు నుంచి వచ్చాం. 56లో తెలంగాణ, అంతవరకు తెలంగాణ వేరుగా ఉన్నింది. 56 నవంబర్ 1 వరకు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. కాబట్టి తెలంగాణ 56 నుంచి 2014 వరకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నందువల్ల టీటీడీతో అనుబంధం ఉంది. అదే అనుబంధం హైదరాబాద్ తో మనకు కూడా ఉంది కదా. ఇప్పుడు హైదరాబాద్ కోల్పోయిన హైదరాబాద్ లో మాకు కూడా లోకల్ అంటే ఒప్పుకుంటారా? కాబట్టి మీరు ఎట్లా అడుక్కోకూడదు, మేము అడుక్కోకూడదు. ఇక్కడ టీటీడీకి సంబంధించి భక్తులుగా రావచ్చు. ఆ మాట కోసం ఇప్పుడు తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు మీకన్నా ఎక్కువ వస్తారు. ఇంకా అందరూ సిఫార్సు లెటర్ ఇస్తే ఇంకా సిఫార్సు లెటర్ తప్ప టీటీడీలు ఏం జరగవు. దీనికి సరిపోతుంది మొత్తం దర్శనాలకంతా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో నాకు చంద్రబాబు గారికి కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఆ ఓట్లు కావాలి కదా, చంద్రబాబుని అభిమానించే ఓట్లు. అప్పుడు నాకు చంద్రబాబుకి పూర్వకాల ఆశ్రయం, మిత్రుడు శిష్యరేఖం అని చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి జగన్ మంచోడు అంటాడు, ఇంకోసారి జగన్ నన్ను పిలవలేదు అంటాడు. కానీ అది ఎన్నికల ముందు జరిగినాయి కానీ ఇంకా అది కుదరదు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు గారు రాజకీయాలు చేస్తే నష్టపోయింది రేవంత్ రెడ్డి గారే. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, చాలా పెద్ద ఎత్తున ఉద్యోగులకు సంబంధించిన అంశం ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతుంది. జీతాలకు సంబంధించిన అంశం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జీతాలు కూడా 4వ తారీఖు 5వ తారీఖు పడే పరిస్థితులు, ప్రధానంగా సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేస్తున్నారు. వాళ్ళందరూ అంటే వాలంటీర్లు చేసినటువంటి గతంలో ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్లు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా మాకు అప్పచెప్తున్నారు, కనీసం మాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదని వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు వాలంటీర్లు అయితే వాళ్ళని ఉంచమని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. ఇంకా దాన్ని జీవోను కూడా రద్దు చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రెండు నెలవారీ జీతాలు అనేది చాలా రోజుల నుంచి ఉన్న సమస్య. తెలుగుదేశానికి ఎందుకు అది మెడ చుట్టుకునిందంటే ప్రతిరోజు అదే మాట్లాడింది కదా, నెల జీతాలు ఇట్లేదు, నెల మేము వస్తే ఆత్మగౌరవం. అందువల్ల ఇప్పుడు సమస్య అవుతుంది చాలా రాష్ట్రాల్లో. మొదటి రోజు జీతం ఇవ్వడానికి కొన్ని మనం అప్పులు నెలకు 6,000 కోట్లు 7,000 కోట్లు లేకపోతే బండి నడవట్లా. అంటే ఆ ప్రాబ్లం రీత్యా ఈ జీతాల సమస్య ఉంటుంది. అది కొంతకాలం ఉంటుంది. అయితే వాళ్ళు అప్పుడు యాగి చేసినారు కాబట్టి వీళ్ళు మెడ చుట్టుకుంటారు. ఇది జీతాలకు సంబంధించిన అంశం. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వాళ్ళిద్దరూ చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. 5,000 నుంచి 10,000 ఇస్తాడు అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి లాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, గ్రామ సచివాలయాలు అంటే జగన్ ముద్ర ఉంటుంది, దాన్ని రద్దు చేసి మమ్మల్ని అందరినీ ఎన్జిఓలు చేసేస్తారని వాళ్ళు భ్రమపడ్డారు, పర్మనెంట్ ఎంప్లాయీస్. ఆ రకంగా వ్యవహరించారు ఎలక్షన్ లో. తీరా ఇప్పుడు ఏమైంది, వాలంటీర్లేమో దాదాపు ఇంక దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, దాన్ని లేపేస్తారు. ఆ రకంగా వాళ్ళు హర్ట్ అయ్యారు. సచివాలయాలకు సంబంధించి ఏమవుతోందంటే గతంలో సచివాలయ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్నారు. అంటే సచివాలయ వ్యవస్థలు ఏం చేస్తున్నారు, ఒక సచివాలయంలో 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సచివాలయంలో 5 మంది 10 మంది 15 మంది ఈ గ్రామ సచివాలయ సిబ్బంది ఉండేవాళ్ళు సెక్షన్ల వారీగా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది ఏం చేస్తున్నారంటే కుదిస్తున్నారు. ఒక సచివాలయంలో 10 మంది అనుకో, దాన్ని 6 మంది కుదించడం, 5 మంది కుదించడం, 10 మంది కుదించడం వల్ల వాళ్ళు ఒత్తిడి పెరిగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్లు చేయాల్సిన పని ఇప్పుడు చేయాలి, 50 ఇండ్లకు ఒక వాలంటీర్ చేసే పని 500-600 ఇండ్లు వాళ్ళు కలిపేస్తున్నాడు ఒక సచివాలయ సిబ్బంది. అవును. అందువల్ల వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, ఇప్పుడు ఏదో జరిగింది. అందువల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. వాలంటీర్లు చేయాల్సిన పనులు ఏవైతే అవన్నీ సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు. కాబట్టి ఈ ఇబ్బంది ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఒక టెన్షన్, ఒత్తిడి పెరుగుతుంది, పనులు పెరుగుతాయి, అప్పుడు ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతుంది అనే భయం మాత్రం వాళ్ళు ఉంది. ఫ్యూచర్ లో వాలంటీర్ని చేర్చుకోరు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు తీసేయలేరు, పని ఒత్తిడి ఇబ్బంది పడతారు, లేకపోతే ఇతర శాఖల్లో మెర్జ్ చేస్తారేమో తప్ప వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ప్రొవిషన్ పీరియడ్ డిక్లేర్ అయిపోయింది, వాళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి మానసికంగా వాళ్ళు ఊహించింది ఒకటి, ఇటు జరుగుతున్నది ఒకటి, ఆ ఇబ్బంది అయితే పడతారు.
ఓకే ఓకే దీనివల్ల ఖచ్చితంగా అయితే వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. ఇబ్బంది జరుగుతాయి భవిష్యత్తులో. వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే ఒక చిన్న పాయింట్ కంక్లూడ్ చేస్తూ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కూటమిలో ఒక అలజడి క్రియేట్ చేస్తూ ఉన్నారు. జనసేన నేతలకి వాళ్ళకి సంబంధించిన కొన్ని గొడవలు జరగడం ఇవన్నీ కూడా మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు అవ్వటం, దానికి రివర్స్లో జనసేన నేతల్ని రాజీనామాలు చేయించడము, ఇవన్నీ ఏంటి? ఈయన వ్యవహార శైలి ఏంటి? కూటమికి సంబంధించి ఏమైనా అలజడి సృష్టించే అవకాశం ఉంటుందా? మీద కొలక్పూడి గారు కొంచెం యాక్టివ్ పొలిటీషియన్, ఉత్సాహంగా ఉంటాడు. బయట టీవీ డిబేట్లు ఎట్లుంటాడు, ఎమ్మెల్యే కూడా అట్లే ఉంటాడు. టీవీ డిబేట్లు అంత ఈజీ కాదు కదా ఎమ్మెల్యే అని. ఎమ్మెల్యే రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఆయన టీవీ డిబేట్లో పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటున్నాడో అట్లే ఆడగడు ఉంటున్నాడు. అది కుదరదు. అనేక క్యాస్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆధిపత్య ధోరణులు ఉంటాయి, మిత్రపక్షాలు ఉంటాయి. ఇక్కడ దీన్ని వదలకుండా ఆయన ఎట్లా ఉంటాడో అట్లే సహజ ధోరణితో ఉండడం వల్ల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దానితో మిత్రపక్షాల మధ్య ఎప్పుడు ఈ పంచాయతీ ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చా ఆయన గట్టిగా మనసులో ఎట్లుంటాడు, బయట కూడా అట్లే ఉంటాడు. బయట కూడా మాట్లాడేస్తున్నాడు, సిద్ధాంతాలు మాట్లాడేస్తున్నాడు. దీనివల్ల అటు తెలుగుదేశం పార్టీకి కొంత అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతా ఉంది. ఇప్పుడు జనసేన ఇరిటేట్. మన కొడకపూడి మాత్రం హాట్ టాపిక్ లో ఉంటాడు. ఆ టాపిక్ ఎంత దూరం వెళ్ళి నిలుస్తుందో తెలియదు కానీ ఆయన వ్యవహార శైలి అనేది ఫ్రాంక్ అని ఆయన అనుకుంటాడు. వర్తమాన రాజకీయాల్లో అది కుదరదు. బట్ ఆయన రాజీ పడతారా, వీళ్ళే రాజీ పడతారా, అందరూ కలిసి ఇబ్బంది పడతారా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.